గుడ్ మార్నింగ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. హాయ్, బాగున్నారా? ఓకే, ఈరోజు మనం డిస్కషన్ చేసే పాఠం ఏంటంటే వాలీబాల్. చాలామందికి అంటే స్కూల్ వైజ్గా చాలామంది పిల్లలు వాలీబాల్స్ ఆడుతూ ఉంటారు. కానీ వారికి సరైన పద్ధతి అంటే సరైన మెజర్మెంట్స్ వాళ్ళకి తెలియదు. దేన్ని ఎట్లా పిలుస్తారో తెలియదు, దేన్ని ఏమంటారో తెలియదు. ఎస్ పిల్లలు, మీకు తెలుసు ఉంటే ఓకే, తెలియకపోతే నేను చెప్తాను, వినండి. క్లియర్? నెక్స్ట్ టుడే విల్ డిస్కస్ అబౌట్ వాలీబాల్ కోసం మనం ఈరోజు మాట్లాడదాం. వాలీబాల్ కోర్ట్ డైమెన్షన్స్ మాట్లాడదాం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు వాలీబాల్ అంటే కోర్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు బెటా. కోర్ట్ కోసం మనకు అవగాహన తెలిసి ఉండాలి. కోర్ట్ను ఎట్లుంటుంది, కోర్ట్ మెజర్మెంట్స్ ఏంది మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఫస్ట్ కోర్ట్ లెంత్ వచ్చేసి ఎంత? 18 మీటర్స్. లెంత్ ఆఫ్ కోర్ట్ 18 మీటర్స్. బ్రిత్ ఎంత? 9 మీటర్స్ రావాలి. క్లియర్? లెంత్ వచ్చేసి 18 మీటర్స్, బ్రిత్ వచ్చేసి 9 మీటర్స్. ఈ లైన్స్ ఎట్లా డ్రా చేయాలి అనేది లాస్ట్ టైం కబడ్డీలో మీకు చెప్పాను. లైన్స్ ఈ విధంగా డ్రా చేయాలి. ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ ఒక మార్క్ చేసుకొని, తర్వాత ఎక్కడైతే మనకు వచ్చిన లెంత్ ఎక్కడైతే వచ్చిందో దాన్ని అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ బ్రెత్, మళ్ళీ లెంత్, మళ్ళీ కరెక్ట్ చూసుకోవాలని చెప్పాను. క్లియర్? అది మీకు తెలుసు, మళ్ళీ నేను రిపీట్ చేయను కూడా. నెక్స్ట్ 18 మీటర్స్ లెంత్, 9 మీటర్స్ బ్రెత్, రెండు వచ్చినాయి కదా బెట. ఇప్పుడు దీంట్లో వచ్చిన ఫుల్ కోర్ట్ని మనం హాఫ్గా కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ 18 హాఫ్ ఎంత? 9 మీటర్స్. 9 మీటర్స్ ఎక్కడ వస్తుందో స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి 9 మీటర్స్ ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో అక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి. మళ్ళీ మిడ్ లైన్ నుంచి 9 నుంచి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. లాస్ట్ నుంచి ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఎస్, ఈ 3 లైన్స్ని డ్రా చేస్తే ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ని సెంటర్ లైన్ అంటారు. క్లియర్? సెంటర్ లైన్ వచ్చేసి 9 మీటర్స్ ఈచ్. అంటే ఒకటి 9 మీటర్స్ వచ్చి సెంటర్ లైన్ వస్తే రెండు టీంలకు కూడా 9 మీటర్స్ ఉంటుంది అనమాట. క్లియర్ బిట? 9 మీటర్స్ సెంటర్ లైన్లోనే పోల్ వస్తుంది, నెట్ దీనిపైన వస్తుంది, పోల్ దీనిపైన వస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఇవి ఫస్ట్ జోన్స్ బెట. అటాకింగ్ జోన్ అంటారు. ఫస్ట్ జోన్ ఏమంటారు వాలీబాల్లో? అటాకింగ్ జోన్ అంటారు. అటాకింగ్ జోన్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అంటే 3 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. ఎంత? 3 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఈ అటాకింగ్ జోన్ ఉంటుంది. క్లియర్ అబౌట్ 3 మీటర్ డిస్టెన్స్. అటాకింగ్ తర్వాత ఏముంటుంది? అటాకింగ్ జోన్ టు సర్వీస్ జోన్ ఎంత? 6 మీటర్స్ ఉంటుంది. క్లియర్? ఫస్ట్ జోన్ పేరు అటాకింగ్ జోన్, సెకండ్ జోన్ పేరు సర్వీస్ జోన్. క్లియర్? ఫస్ట్ జోన్ అటాకింగ్ జోన్ 3 మీటర్స్, సెకండ్ జోన్ సర్వీస్ జోన్ 6 మీటర్స్. 6 + 3 9 వచ్చేసిందా? ఇట్ 9. క్లియర్? ఇప్పుడు మీకు కోర్ట్ ఎట్లా డ్రా చేయాలి, ఏ మిడ్ లైన్ అంటే సెంట్రల్ లైన్ ఏమంటారు, సెంట్రల్ లైన్ ఎట్లా డ్రా చేయాలి, తర్వాత అటాకింగ్ లైన్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది దాన్ని ఎట్లా డ్రా చేయాలి, అటాకింగ్ టు సర్వీస్ జోన్ లాస్ట్ లైన్ ఎండ్ లైన్ ఎంత దూరం డిస్టెన్స్ ఉంటుంది, ఆ లైన్ ఎట్లా డ్రా చేయాలని చెప్పాను. నెక్స్ట్ లైన్ థిక్నెస్. ఇప్పుడు జనరల్గా చాలామంది దీన్ని ఫాలో అవ్వరు. దేన్ని? లైన్ థిక్నెస్ని ఫాలో అవ్వరు. లైన్ థిక్నెస్ని ఫాలో అవ్వరు. ఎందుకంటే ఈ లైన్ థిక్నెస్ ప్రతి ఒక్క దానికి మస్ట్ అండ్ షుడ్. ఈ లైన్ థిక్నెస్ ఎంత రా అంటే 5 mm. మనం డ్రా చేస్తామా? ఈ కోడ్ డ్రా, ఈ లైన్స్ కొట్టేది. ఆ లైన్ థిక్నెస్ ఎంత రావాలంటే 5 సెంటీమీటర్స్ మాత్రమే ఉండాలి లైన్ థిక్నెస్. క్లియర్ వాయిస్? నెక్స్ట్ ఇది కోర్టు కోసం. కోర్టు లెంత్, విడ్త్, ఫస్ట్ జోను, సెకండ్ జోను. ఫస్ట్ జోన్ పేరు సర్వీస్ అటాకింగ్ జోన్, సెకండ్ జోన్ పేరు సర్వీస్ జోన్, సెంటర్ లైన్. నెక్స్ట్ అది ఎంత మోతాదులా అంటే ఎంత మందంలో డ్రా చేయాలి లైన్ అనేది లైన్ థిక్నెస్. ఇది కోర్ట్ కోసం. నెక్స్ట్ వాలీబాల్ పోల్ హైట్ వచ్చేసి 2.55 మీటర్స్. డిస్టెన్స్ టు బిట్వీన్ సైడ్ ఆఫ్ 2 పోల్స్ అంటే ఇప్పుడు జనరల్గా ఇది 9 మీటర్స్ కదా బెట. 9 మీటర్స్ కోర్ట్ అయితే 1/2 మీటర్ లెంత్, 1/2 మీటర్ ఇటు సైడ్ తీసుకోవాలి, 1/2 మీటర్ అవుట్ సైడ్ బయటకు తీసుకోవాలి. పోల్ వాడుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనము కోట్ ఎంత తీసుకున్నామో కోట్ కంటే 1/2 మీటర్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, కోట్కు 1/2 మీటర్ రైట్ సైడ్ తీసుకోవాలి. ఎక్కడ? సెంట్రల్ లైన్ నుంచి.
ఈ లైన్ నుంచి హాఫ్ మీటర్, లెఫ్ట్ హాఫ్ మీటర్ తీసుకోవాలి, రైట్ హాఫ్ మీటర్ తీసుకోవాలి. అట్లా తీసుకొని ఫోర్స్ వాడుకోవాలి. హాఫ్ మీటర్ క్లియర్. అప్పుడు లెంత్ వచ్చేసి ఎంత అవుతుంది? 10 మీటర్స్ అవుతుంది. ఏంటి పోల్ టు పోల్ ఎంత ఉంటుంది? 10 మీటర్స్ ఉంటుంది. డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు పోల్ 10 or 11 మీటర్స్ ఉంటుంది. జనరల్గా 10 మీటర్స్ పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడైతే కోడ్ వచ్చిందో కోడ్లో ఎగ్జాక్ట్ పొజిషన్కి మనం డ్రా చేసుకున్న లొకేషన్ వస్తుంది. ఏది 9 మీటర్స్ బ్రెడ్త్ వస్తుంది. బ్రెడ్త్ వచ్చిన దానికంటే 5 మీటర్స్ అంటే హాఫ్ మీటర్ లెఫ్ట్ సైడ్, హాఫ్ మీటర్ రైట్ సైడ్ వేసుకోవాలి, లేదా సెంట్రల్ లైన్ నుంచి. అప్పుడు దాన్ని పోల్ వాడుకోవడానికి మనకు యూజ్ఫుల్గా ఉంటుంది. అక్కడ మాత్రమే పోల్ వాడాలి. అప్పుడు మన డిస్టెన్స్ ఎంత ఇస్తే 10 మీటర్స్ లేదా ఇంకొంచెం ఎక్కువ వాడుకుంటే 11 మీటర్స్ వస్తుంది. క్లియర్. ఇప్పుడు పోల్ గురించి తెలుసు. పోల్ హైట్ ఎంత ఉంటుంది అంటే 2.55 మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ పోల్ కోసం మీకు చెప్పాను, పోల్ 2.55 మీటర్స్ ఉంటుంది. పోల్ ఎక్కడ వాడుకోవాలంటే మనకు వచ్చిన కోటు పక్కనే వాడుకోవాలి, అంటే హాఫ్ మీటర్ డిస్టెన్స్లో వాడుకోవాలి. క్లియర్. నెక్స్ట్ నెట్, వాలీబాల్ నెట్. మీలో చాలా మందికి వాలీబాల్ నెట్ చూసుంటారో చూడకపోవచ్చు. మేబీ చూసిన వాళ్ళకైతే ఓకే, చూడని వాళ్ళ కోసం చూడండి బెట. ఆ వాలీబాల్ హైట్ లెంత్ వచ్చేసి 9.50 మీటర్స్ టు 10 మీటర్స్ మధ్య ఉంటుంది. బ్రెత్ వచ్చేసి 1 మీటర్. బ్రెత్ లెంత్ ఇది బెట, బ్రెత్ ఇది. ఓకేనా బేట. వాలీబాల్ నెట్ ఇది. ఎస్, ఇదే బేట వాలీబాల్ నెట్. దీని నెట్ వచ్చేసి నెట్ లెంత్ వచ్చేసి ఎంత? 9.52 10 మీటర్స్ లెంత్. నెక్స్ట్ బ్రెత్ వచ్చేసి 1 మీటర్. 1 మీటర్ బేట. దీని హైట్ వచ్చేసి అంటే జనరల్గా మనం బాయ్స్ ఆడేది మెయిన్ హైట్ ఎంత ఉంటుంది అంటే నెట్ హైట్ 2.4 మీటర్స్. 2.4 మీటర్స్ ఎవరికి? బాయ్స్కి. నెట్ హైట్ ఎంత ఉంటుంది? ఈ నెట్ హైట్ మన బాయ్స్కి మనం ఇక్కడ ఉన్నాం ఒక ఎగ్జాంపుల్గా మనమే అనుకోండి. ఇది మనకి ఎంత ఉంటుంది? నెట్ హైట్ 2.4 మీటర్స్ ఉంటుంది. 2.4 మీటర్స్ ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ ఇదే గర్ల్స్కి అయితే 2.24 మీటర్స్ ఉమెన్స్కి. క్లియర్ బేట. మెష్ అంటే బాక్సెస్. మెష్ అంటే ఏంటి? ఈ బాక్సెస్ని మెష్ అంటారు. బాక్స్ టు బాక్స్ 10 మీటర్స్ 10 సెంటీమీటర్స్ ఉంటుంది. బాక్స్ టు బాక్స్ 10 మీటర్స్. బాక్స్ టు బాక్స్ 10 సెంటీమీటర్స్ ఉంటుంది బేట. ఓకేనా. బాక్స్ టు బాక్స్ 10 సెంటీమీటర్స్. ఈ బాక్స్ 10 సెంటీమీటర్స్, ఈ బాక్స్ 10 సెంటీమీటర్, ఇది అన్ని 10 సెంటీమీటర్స్ ఉంటాయి. నెక్స్ట్ టాప్ ఆఫ్ ద బార్డర్. దీని టాప్ బార్డర్ ఉంటుంది కదా, ఇది మన నెట్కు టాప్ బార్డర్ ఉంటుంది వైట్ కలర్లో. దాని సైజ్ ఎంత? 7 mm ఉంటుంది. 7 సెంటీమీటర్స్ ఉంటుంది. 7 సెంటీమీటర్స్ టాప్ బార్డర్. డౌన్ బార్డర్ 5 సెంటీమీటర్స్. డౌన్ బార్డర్ 7 సెంటీమీటర్స్ ఉంటుంది. సైడ్ మాత్రమే 5 సెంటీమీటర్స్ ఉంటుంది. 5 సెంటీమీటర్స్ సైడ్ బార్డర్, టాప్ బార్డర్, లోయర్ బార్డర్ 7 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంది? యాంటీనా. మనం జనరల్గా ఎక్కడైనా టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏం చూస్తారు? జనరల్గా మనం టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు యాంటీనా ఉంటుంది. జనరల్గా షూటర్, స్ట్రైకర్ బాల్ ఎగిరి బాల్ కొట్టినప్పుడు కొన్నిసార్లు కోర్ట్ అవతల పడుతుంది బాల్. కోర్ట్ అవతల నుంచి బాల్ లోపలికి వస్తుంది. అట్లా రాకుండా ఉండడానికి కోర్ట్ ఎంత ఉందో కోర్టు కరెక్ట్ సమానంగా యాంటీనాలు కడతారు. వాట్ ఈస్ దిస్? యాంటీనాలు కడతారు. ఎక్కడ? ఇట్లా యాంటీనాస్ కడతారు. దీంట్లోనే ఆడాలి బాల్ కాబట్టి యాంటీనాస్ ఇలా కడతారు. యాంటీనాస్ ఇలా కట్టి దీని నుంచి మాత్రమే పాయింట్ కౌంటింగ్ చేస్తారు. దీంట్లో నుంచి బాల్ పోవాలి, దీంట్లోకి నుంచి బాల్ రావాలి. సైడ్ నుంచి బాల్ పోతే ఫౌల్, అది బయట నుంచి బాల్ పోతే ఫౌల్. క్లియర్ బేటా. దీంట్లోకి నుంచి బాల్ పోతే మాత్రమే కరెక్ట్. యాంటీనాది నెట్, ఇది పోల్స్, ఎట్లా ఆడాలి. నెక్స్ట్ యాంటీనా హైట్ వచ్చేసి
1.8 centimeter, 1.8 meters, 80 meters, 1.80 meters antenna height. దీని హైట్ ఎంత ఉంటుంది? 1.80 meters ఉంటుంది. క్లియర్? 1.80. నెక్స్ట్ ఈ యాంటీనా హైట్ నెట్ నుంచి అంటే అప్పర్ నెట్ పై నెట్ నుంచి గో అండ్ సిట్ దేర్ నెట్ కంటే యాంటీనా ఇంకెంత హైట్లో ఉంటుంది నెట్ మీద అంటే 0.8 మీటర్స్, 0.80 మీటర్స్ అంటే 80 సెంటీమీటర్స్. ఎంత డిస్టెన్స్లో హైట్లో ఉంటుంది యాంటీనా నెట్ కంటే? 8.0 సెంటీమీటర్స్ ఉంటుంది లేదా 0.8 మీటర్స్ యాంటీనా హైట్. నెక్స్ట్ యాంటీనా సర్కంఫరెన్స్, యాంటీనా ఎంత లావు ఉంటుంది, ఎంత దొడ్డు ఉంటుంది దానికి సంబంధించింది. యాంటీనా సైజ్ వచ్చేసి 10 mm. యాంటీనా హైట్ ఎంత? సర్కంఫరెన్స్ 10 mm, యాంటీనా హైట్ వచ్చేసి 10 mm. యాంటీనా ఏ కలర్లో ఉంటుంది? జనరల్గా చాలామందికి యాంటీనాస్ తెలియదు, యాంటీనా ఎక్కడ పెడతారో కూడా తెలియదు మీకు. అంటే చాలామంది అంటే డిస్టిక్ లెవెల్స్లో కూడా కొన్నిసార్లు పెట్టరు కూడా. ఒకవేళ పెడితే ఓకే, పెట్టిన దాన్ని చూస్తే ఓకే. స్టేట్స్ అక్కడక్కడ సెలెక్ట్ అయిన దాంట్లో యాంటీనాస్ మస్ట్ అండ్ షుడ్. యాంటీనా ఏ కలర్ ఉంటుంది? రెడ్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది. రెడ్ అండ్ వైట్ అండ్ రెడ్ ఉంటుంది బేటా. క్లియర్? నెక్స్ట్ బాల్ బేటా. ఈ బాల్ వచ్చేసి వాలీబాల్. ఈ వాలీబాల్లో ఈ బాక్సెస్ ఎన్ని ఉంటాయి బేటా అంటే 18 బాక్సెస్ ఉంటాయి. ఇట్లా బాక్సెస్ ఎన్ని ఉంటాయి? 18 బాక్సెస్ ఉంటాయి. అంటే ఈ బాల్స్కి, ఈ టైప్స్ ఉన్న బాల్స్కి 18 బాక్సెస్ ఉంటాయి. 3 లేయర్స్తో ఉంటుంది బాల్. నెక్స్ట్ బాల్ వెయిట్ వచ్చేసి 260 grams to 280 grams ఉంటుంది. దీని బాల్ వెయిట్ వచ్చేసి 260 grams to 280 grams ఉంటుంది. ఎంత ఉంటుంది బేటా? 260 grams to weight 280 grams. నెక్స్ట్ దీని సర్కంఫరెన్స్, దీని చుట్టుకొలత ఎంత అంటే బాల్ చుట్టుకొలత ఎంత అంటే 65 centimeters to 67 centimeters. 65 centimeters to 67 centimeters. నెక్స్ట్ ఎయిర్ ప్రెషర్, బాల్ ఎయిర్ ప్రెషర్ ఎంత? 0.30 ఎయిర్ ప్రెషర్ కావాలి లేదా 0.328 grams దీని ఎయిర్ ప్రెషర్ ఉండాలి. ఓకేనా బేటా? మీరు ఈరోజు తెలుసుకున్న విషయం ఏంటి? వాలీబాల్లో కోర్ట్ డైమెన్షన్స్ తెలుసుకున్నారు, కోర్ట్ని ఎట్లా డ్రా చేయాలి, దేన్ని ఎట్లా అంటారు అని తెలుసుకున్నారు. నెక్స్ట్